హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలు హైటెక్ హంగులతో మెట్రో పరుగులు పెడుతున్నప్పటికీ సేవలు నామమాత్రంగానే ఉన్నాయంటున్నారు నగర ప్రజలు. భాగ్యనగరంలో ట్రాఫిక్తో ఇబ్బంది పడే వాహనదారులకు మెట్రో పార్కింగ్ సమస్యగా మారుతున్నాయి. మెట్రో ప్రారంభమై 8 ఏళ్లు పూర్తయిన పార్కింగ్ సేవలు అంతంత మాత్రమే ఉన్నాయంటున్నారు. వెహికల్స్ పార్కింగ్కు డబ్బులు తీసుకుంటున్నా కనీసం షెడ్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనాలు ఎండలో వానలో ఉండి ఖరాబవుతున్నాయంటున్నారు వాహనదారులు. హైదరాబాద్ మెట్రో నగర ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. కానీ సొంత వాహనాలతో మెట్రో స్టేషన్కు వచ్చేవారు పార్కింగ్తో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ట్రాఫిక్ లేకుండా మెట్రోలో గమ్యస్థానం చేరాలనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నా పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందంటున్నారు. మెట్రో స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ ఉన్న స్థలం, షెడ్స్ లేక వెహికల్స్ పాడైపోతున్నాయంటున్నారు వాహనదారులు. సిటీలో 3 ప్రధాన మార్గాల్లో 72 కిలోమీటర్లు మెట్రో నడుస్తుంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు కారిడార్ 1లో 29 కిలోమీటర్లు, నాగోల్ నుంచి హైటెక్ సిటీ రాయదుర్గం వరకు 28 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 15 కిలోమీటర్ల వరకు మెట్రోను ప్రతిపాదించారు. దాదాపు 3 కారిడార్లో 66 స్టేషన్లు ఉన్నా ఎక్కడా సరైన పార్కింగ్ వసతులు లేవంటున్నారు నగరవాసులు. పైగా రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో మెట్రో పార్కింగ్ లో పెట్టిన వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయంటున్నారు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రోజు మెట్రోలో ట్రావెల్ చేస్తుంటాము. ఇక్కడ పార్కింగ్ వేస్తాము, సెక్యూరిటీ ఉన్నారు, ఎవరు ఉన్నారు, షెడ్ లేదు, బండి ఖరాబ్ అవుతుంది, ఇంజన్ ఖరాబ్ అవుతుంది, దుమ్ము పడుతుంది, బండి వస్తాం ఖరాబ్ అయిపోతుంది. సెక్యూరిటీ ఎవరు వచ్చి బండి ఎత్తుకుపోయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉన్నారు. మేము ఇంకా వాళ్ళకి పే చేస్తున్నాం, అవర్స్కి పే చేస్తుంటాము. 24 అవర్స్కి ఒక పే ఉంటుంది, 12 కొన్ని పేస్ ఉంటాయి. షెడ్ ఏం లేదు, కిందికి తగడొస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని మెట్రో స్టేషన్లకు దూరంగా పార్కింగ్ ఉందంటున్నారు ప్రయాణికులు. 2 వీలర్కు 2 గంటలకు 10 రూపాయలు, 4 గంటలకు 20 రూపాయలు, 4 గంటలకు పైగా ఉంటే 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే పెయిడ్ పార్కింగ్ ఉన్న వాహనాలకు భద్రత లేదంటున్నారు. మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మెట్రో ప్రయాణికులు. లేకుండా పెయిడ్ పార్కింగ్ అని చెప్తున్నారు. పేమెంట్ చేస్తున్నాం, మరి మనకి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు కూడా. అవి వర్షానికి ఎండుతున్నారు. మెట్రో పార్కింగ్ లో వెహికల్స్ కు భద్రత లేదంటున్నారు వాహనదారులు. పార్కింగ్ ప్లేస్ లో కనీస సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసిన తర్వాతే వెహికల్స్ పార్కింగ్ కు డబ్బులు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు.